మంత్రంలో సూక్ష్మార్థం ఏమిటంటే ప్రకృతి నుంచి నేర్చుకోమంటున్నాడు, పరమాత్మ నుంచి నేర్చుకోమంటున్నాడు. మనం ఏమి నేర్చుకుంటున్నాం? సూర్యకిరణములు లేకుండా ఈ ప్రకృతి పరవశించదు, పరమాత్మ లేకుండా సూర్యశక్తి రాదు. సూర్యశక్తి శరీరంలో అగ్నితత్వం లేకపోతే శరీరము సాగదు. ఈ మంత్రం ఎంత చక్కగా వివరించి చెప్తుంది చూడండి ఒక్కసారి. మానవులారా, ఫలములను పండించు వృక్షములు మునగనవి లేక పనమునర్చు అగ్ని మునగనవి ఇట్లు సూర్యుని సేవముంచుచుండును, అట్లనే తమ ఆత్మను పరిపక్వమనర్చుచు మీరు జగత్తు సామ్రాట్యగు పరమేశ్వరుడి సకల పరోపకారము, దయాళత్వము, న్యాయకారత్వము నగి స్వరూపమును సేవించుచుండు. స్వార్థం స్వార్థం స్వార్థం, నిలువెల్లా స్వార్థమే. నాకు లాభం ఉంటేనే మీతో నేను మాట్లాడతాను, మీ వలన నాకు ఏదైనా ఉపయోగం ఉంటేనే మీతో నేను అబ్బో తేనెలకు మాటలను మీ మీద కురిపిస్తూ వస్తుంటుంటాను. మీ మీద నాకు ఏమైనా సరే కొంచెం వ్యతిరేకం ఉన్నా మిమ్మల్ని పక్కకి తీసేస్తాను. ఇది మన తాలూకా జీవన విధాన గమనము, మార్గము ఇలా సాగుతుంది. మానవులందరికీ కూడా ప్రథమ నేను ఒక గ్రంథం చూశానండి, మహర్షుల వారు రచించినటువంటిది. అందులో మహర్షుల వారు చెప్తారు, మీ లక్ష్యము పరాంతకాల ముక్తి. మనం ఎప్పుడు అనుకుంటూనే ఉంటున్నాం. నేను అనుకున్నాను ఈ పరాంతకాల ముక్తి నేను చెప్తున్నానేమో బృహదారణ్యోపనిషత్తులో ఏంటిది వీటిలో ఉన్నవి కదా చెప్తున్నాను కదా అనుకున్నాను. కానీ మహర్షుల వారు అదే దాన్ని ప్రత్యేకించి విడమర్చి చెప్పారు. మన జీవన గమ్యము, లక్ష్యము పరాంతకాల ముక్తి అండి. పదే పదే మనం చెప్పుకుంటున్నాం. దానిని నొక్కి ఒక్కానించి మరీ చెప్పారు మహర్షుల వారు. ఎంతసేపు ఎంత సమయము స్వార్థం కోసమేనా జీవితము? ఆలోచించండి. నాకు ఏదైనా లాభం ఉంటేనే మీతో నేను చక్కగా వ్యవహరిస్తాను. మీ దగ్గర నుంచి నాకేం అవసరం లేదు అనుకునేటట్లయితే మామూలుగా ఉంటాను, అంతే. పట్టించుకున్నట్టుగా ఉంటుంటాను. ఇక్కడ ప్రకృతి సూర్యుని చూడండి, ప్రతి వృక్షము కూడా ఫలించాలి అనేటట్లయితే కిరణజన్య సంయోగ క్రియ జరగనదే ఏ వృక్షము కూడా వృద్ధి జరగదు. ఫలములు పండించవు, రావు మనకి. ఇక్కడ సూర్యుడు ఇక్కడ మానవ జగత్తి భూమండలానికి ఎంత ఆధారభూతం అయిపోయి ఉన్నాడు, సర్వ మానవులకు కూడా పరమాత్మ అంతే ఆధారభూతమై ఉన్నాడు. మీ సర్వ కామనలను పూర్తి చేసేటటువంటి వాడు పరమేశ్వరుడే. మరి అలాంటి పరమేశ్వరుని దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకుంటున్నారు? దీని ముందు మంత్రంలో మనకి చెప్పారు, పరమాత్మ యొక్క గుణములను మీరు స్వీకరించండి. మన గుణములు అల్పజ్ఞత్వంతో అల్ప గుణములతో మనం ఉన్నవి. ప్రతి క్షణము కూడా మీరు పరమాత్మ యొక్క గుణములతో మీ జీవనయాత్ర సాగాలి. పరోపకారము, ఈ పరోపకారం అనేది నామకావాస్తితో మనం జీవనయాత్ర సాగిస్తున్నాం. సూర్య కిరణములు సోకకుండా ఫలములు మొదలైనవి పరిపక్వము కావు, అటులనే పరమేశ్వరుని కృప లేకుండా జీవాత్మ కర్మల పరిపక్వము జరగదు, పరిపాకము జరగదు. ఖచ్చితంగా ఖండించి చెప్తున్నాడండి ఇక్కడ. నా ప్రియ ఆత్మ బంధువులు, వీడియోను చూస్తున్న ప్రేక్షక మహాశయులు, పరమేశ్వరుని కృప లేకుండా జీవాత్మ కర్మల పరిపాకము జరగవు. ఇందులో ఎంత అర్థం ఇమిడి ఉన్నదండి. పరమేశ్వరుని కృప మనకి ఎలా కలుగుతుంది? పరమేశ్వరుని యొక్క కృప ఎలా కలుగుతుంది? పరమాత్మకు శరణాగతం అవ్వడము ఒక మెట్టు. రెండవది ఏమిటంటే పరమాత్మ యొక్క గుణములను మనవుగా చేసుకోవడము ఒకటి.
వాటిని ధారణ చెయ్యాలి, అనుష్ఠాన రూపంలోనికి ధారణ చెయ్యాలి. మీరు ఉదయం బెడ్ మీద లేచారండి, అయ్యా మహాశైలారా, నా ప్రియాత్మ బంధువులు, మార్నింగ్ బెడ్ నుంచి మీరు లేచిన వెంటనే మీ స్మృతి చదువుతుంది. అమ్మ నువ్వు లేచి ఏం చేస్తున్నామా? మంచం నుంచి లేచిన వెంటనే జూనదేవి, మీరు పంపించినవి ఉదయం లేచిన వెంటనే చదువుకుంటాను, మంచం మీద నుంచే చదువుకుంటాను అన్నయ్య గారు. చాలా బాగుందమ్మా. చదివిన తర్వాత రోజంతా మీరు ఏం చేస్తున్నారు? దినమంతా ఏం చేస్తున్నారు మీరు? వాటి ప్రకారం మన జీవన విధానం ఉండాలి. గాయత్రి మంత్రం ఇప్పుడు అదే చెప్తున్నాడు ఈ మంత్రంలో. పరమేశ్వరుని కృప లేకుండా జీవాత్మ కర్మల పరిపాకము కావు. ఆయన కృప మనకి కలగాలి. ఆ కృప మనకి కలగాలంటే ఆయన చెప్పిన విధి ప్రకారంగా మన నడవడికి రావాలి. మన నడవడికి రావాలి అనేటట్లయితే నా మాట తీరు మారాలి అని నేను సత్యం చెప్తున్నానండి. నీ సత్యం ఎవరికి కావాలి? మాటలో మాధుర్యం లేనప్పుడు, ఆ మాటలో కాఠిన్యం ఉంటే నీ సత్యం ఎవరికి కావాలండి? అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చ యత్ స్వ అధ్యాయాభ్యాసనం చైవాంగయ తపముచ్యతే. మీ నోటి ద్వారా, మీ నోటి మాటలు మీరు ఎంత సత్యంగా ఉంటున్నా అవతల వ్యక్తికి ఆ మాటలు చాలా ప్రియంగాను హితంగాను కలిగిస్తూ రావాలి. అలాంటి మాటలు మాట్లాడడం రావాలి మీకు. ఆ మాట కూడా జ్ఞానయుక్తంతో రావాలి. అది ఎంతవరకు వచ్చింది? ఎవరు అలా మాట్లాడుతున్నారు? మాటలో మాట్లాడేటప్పుడు మీ లోపటి నుంచి ఉక్రోషముతోటి లేదా ఉబ్బుకుని వచ్చేటటువంటి ఆ యొక్క కాఠిన్యముతోటి మీ మాటలు రాకూడదు. ఏమంటే అలాగ వస్తున్నాయా ఎవరికైనాను? అమ్మ ఇప్పుడు చెప్పమ్మా జూనాదేవి. చెప్పాలిన ఆతృతతోటే నువ్వు కాఠిన్యంగా మాట్లాడుతున్నావా? నువ్వు సత్యమే మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రేమతో నెమ్మదిగా తమాయించుకొని నిభాళించుకొని సౌమ్యంగా మాట్లాడుతున్నావా? జూనాదేవి గారు ఇప్పుడు చెప్పిన మాటలు ఏమి అర్థమవుతున్నాయమ్మా మీకు? అలాగా మాట్లాడడం రావాలి ప్రతి ఒక్కరికి కూడా. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి. మీరు మాట్లాడేటప్పుడు మాటల యొక్క తీరు ఏ విధంగా ఉండాలంటే సౌమ్యతతో మృదు మధురంగా ప్రేమగా మాట్లాడడం రావాలి. అంతేగాని ఆ మాటలలో కాఠిన్యం ఉండకూడదు. నిజమే, మీలో సత్యం ఉన్నది, మీరు నిజమే మాట్లాడుతున్నారు. ఆ సత్యంలో నిజాయితీలోని ఎట్లా ఉండాలి? ప్రేమ పూర్వకంగా రావాలి ఇతరులకు చెప్పేటప్పుడు. లేకపోతే దెబ్బతింటారు, మనమే దెబ్బతింటాం. ఈ కర్మలలో గతుల్లో చూపించాలి ఇలాగన. మరి మీ కర్మలను మాటలలోనే కాకుండా మరి మిగతా విషయాలలోనూ కూడా చూడాలి కదా. మిగతా విషయాలలోనూ కూడా చూడాలి కదా. ఆయన ఏం చెప్పాడు? పరమాత్మ యొక్క కృప మీకు ఏ విధంగా కలుగుతుందంటే ఆయన నియమములు ఏవైతే ఉన్నావో నియమ ప్రకారంగా మీ జీవనయాత్ర మనుగడ సాగుతుంటే ఆయన కృప కలుగుతుంది. దానికి విరుద్ధమైన విధానములతో మీ జీవనయాత్ర సాగితే ఆయన కృప కలగదు, పక్క తీసేస్తాడు, వదిలిపెడేస్తుంటుంటాడు. అది ఇక్కడ చెప్తున్నాడు. పుత్రుడు తన తండ్రి యొక్క ఆస్తిని పొందినట్లు జీవులందరూ పరమేశ్వరుని గుణములను తన యందు ధారణ చేసుకోవాలేను. అబ్బా, ఎంత ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. పరమాత్మ యొక్క గుణములను మనం ధారణ చేసుకోవాలి. ఎందుకు పరమాత్మ యొక్క గుణములను ధారణ చేయాలి? పరమాత్మ యొక్క గుణము ముఖ్యమైనది ఏమిటంటే విశ్వ కళ్యాణం. ఆయన ప్రతి కర్మ విశ్వ కళ్యాణమేనండి. సూర్యుని ద్వారా మనకు శక్తి వస్తుందంటే సూర్యుడు పరమాత్మయే సూర్యుని ద్వారా ఆ శక్తి మనకి ప్రసరిస్తున్నాడు. మనం అనుకుంటున్నాము ఇక్కడ సూర్యుడి ద్వారా మనకు వస్తున్నాము అనుకుంటున్నాము, కానీ ఆ లోపల ఉండే ఆ శక్తి మనకి ఆ పరమేశ్వరుడిదే. అదే మనం స్వీకరిస్తున్నాము. ఇలాగ ప్రతి గుణము కూడా ఆయన నుంచి మనం స్వీకరించి పరమాత్మకు ప్రతిరూపముగా మన జీవన నడవడికలు సాగుతూ రావాలి. మనలో ఏ విధమైనటువంటి మనకి ఎన్ని రకాల బంధనాలు ఉన్నవి మీకు మనం వినిపించాం. పంచక్లేశములు, ప్రకృతి యొక్క బంధనములు,
పంచక్లేశములు వేరుగా ఉన్నవి, పంచ ప్రకృతులకు బంధనములు క్లేశగా ఉన్నవి. వీటితో పాటు శారీరక లక్షణములు, శారీరక గుణాలు కూడా ఉన్నవి. ఇవన్నీ మీకు వినిపించా. వీటన్నిటి నుంచి అధిగమించి మీరు నిలబడాలి. లేని పక్షములో పంచక్లేశాల్లో బందీ అయిపోతారు, లేకపోతే ధర్మాలలో బందీ అయిపోతారు, లేకపోతే శారీరక లక్షణాలతో బందీ అయిపోతారు. వీటన్నిటి నుంచి అధిగమించి మీరు నిలబడి ఉండాలి అనేటట్లయితే మీ సాధన ఏమి విధంగా ఉండాలి అంటే అదనన్నిటికీ అంత అద్భుతంగా పరమేశ్వరుడు అరటిపండు వలిచి తొక్క తీసేసి మనకి నోట్లో పెట్టినట్టుగా పెడుతున్నాడండి జ్ఞానాన్ని. ఇంత సహజమైన జ్ఞానాన్ని కఠినతరం చేసేస్తున్నారు. ఏమిటి కఠినతరము, ఏమిటి సహజము ఒకసారి పరిశీలించండి. బాహ్య ప్రపంచం యొక్క ఆకర్షణలకి, ప్రకృతిక ఆకర్షణలకి మీరు వెళ్ళిపోతున్నారే. మీకు ప్రప్రథమంలో మీకు అవన్నీ చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఎన్నెన్నో కల్పించాలో అన్నీ కల్పిస్తుంది. కానీ చివరికి వచ్చినప్పటికీ మీరు భ్రష్టమైపోతారు, పతనమైపోతారు, జన్మలలోనికి లాక్కుపోతుంది. అది బాగుందా చెప్పండి? అది బాగుందా? కానీ పరమాత్మ నియమమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, శాసనం ఏదైతే ఉందో, ఇది మీకు ప్రాథమికంగా కష్టం అనిపిస్తుంది. మొట్టమొదట్లో ఇది మీకు కష్టం అనిపిస్తుంది. ఎందుచేత దానికి అలవాటు పడ్డారు కాబట్టి ఇది కష్టం అనిపిస్తుంది. మొన్నసారి కిరణ్ గారు అదే ప్రశ్న వేశారు, ఏమండి మీరు అష్టాంగ యోగాంగ, సత్యము, అహింస ఇవన్నీ చెప్తున్నారు కదండి, ఇప్పుడు జీవన విధానికి చాలా కష్టం కదండి నడవడికలు సాగించడానికి. కిరణ్ గారు వచ్చారండి? నమస్కారం సార్, ఇప్పుడే వచ్చాను సార్. అమ్మాయి అబ్బాయిని కన్నదండి. సరే సరే. మొన్నసారి మీరు ఒకసారి నాకు అన్నారు, ఏమండి మరి ఇవన్నీ కూడా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ కూడా చాలా కష్టం కదండి జీవించడము, కష్టమే అనేయండి. కానీ మీ గమ్యము, మీ లక్ష్యము అక్కడికి మారాలనుకుంటే ఇది సాధన చేయాలి. అది వద్దనుకుంటే ఇందులోనే ఉండండి. ప్రాథమికంగా మీకు ఎందుకు కష్టం అనిపిస్తుంది? పరమాత్మ చెప్పినటువంటి గుణములు, కర్మలు ఇవన్నీ కూడా అంటే మీరు దానికి అలవాటు పడిపోయారు కాబట్టి. దేనికి అలవాటు పడిపోయారు? ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిపోయారు. ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిపోయారు. ధనం మూలం విధం జగత్, డబ్బులు ఎక్కడ మన జీవన విధానం సాగదని డబ్బుకి ధనానికి బానిస అయిపోయారు, సంపదలకు బానిస అయిపోయారు, గౌరవానికి బానిస అయిపోయారు, కీర్తికి బానిస అయిపోయారు, కామానికి బానిస అయిపోయారు. 3 బానిసలండి ముఖ్యంగా: కామన, కాంచన, కీర్తి. కాంచన ధనం, కామన అది, ఇకపోతే కీర్తి, ఈ గౌరవ మర్యాదలు. వీటికి బానిస అయిపోయామండి. వీటికి బానిస అయిపోయాము కాబట్టి ఇప్పుడు పరమాత్మ గుణములను స్వీకరించి ఈ గుణములతో మీరు జీవించండి అంటే ఇది కష్టం అండి. మీకు మహా కష్టమే, మేము చేయలేమండి. ఆఖరికి ఇలాంటి స్థితికి దిగజారిపోయాం, నిర్వీర్యం అయిపోయాం, చేయలేమండి, మా వల్ల కాదండి అనేస్తున్నారు. ఎందుచేత ఇది ఈ ఇంద్రియ సుఖాలకి, ఈ ప్రకృతిక ఆకర్షణలకి, ఈ కీర్తి, కాంచన, కామనకి బందీ అయ్యారు కాబట్టి, బానిస అయ్యారు కాబట్టి ఇది కష్టం. మీకు ప్రత్యక్షంగా అవి కనబడుతున్నవి, తాత్కాలికంగా మీరు అవి అనుభవం చేసుకుంటున్నారు. అది మీకు బాగుంది కాబట్టి ఇది కష్టం. దాని వలన మీరు ఏం పొందుతారు? చివరికి పతనం, జన్మల పరంపరములను కూరుకుపోయి వెళ్ళిపోతారు. పునరపి మరణం, పునరపి జననం, జననం అనే కాలచక్రం దిగిపోతారు అక్కడ. ఆ విధంగా కాకుండా మీరు పరమాత్మక గుణ కర్మములను మీరు స్వీకరించి మీ జీవన విధానంలో సాగించుకుంటే ఇదేం చేస్తుంది? మీరు మీ వయస్సు బాల్యంలో మీకు తెలియదు, యవ్వనంలో శరీర సౌష్ఠవంతో ఉన్నప్పుడు ఈ శరీర సౌష్ఠవాన్ని సంయమంతో మీరు నిగ్రహించుకోలేనప్పుడు ఈ ఇంద్రియాలన్నీ కూడా ఈ ప్రకృతి వైపుగా ఆకర్షింపజేస్తూ ఉంటాయి, ఇంద్రియ సుఖాల వైపుగా ఆకర్షింపజేస్తూ ఉంటుంటవి.
ఈ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు అన్నీ కూడా అవి అనుభవించడానికి ఈ ఆత్మ దీనికి అలవాటు పడిపోయింది కాబట్టి వీటి ద్వారా అవి వాటి వైపుగా ఆకర్షితమై అనుభవిస్తూ ఆ సుఖాన్ని పొందుకుంటూ ఉంటారు. ఇక పరమాత్మ గుణకర్మ స్వభావం దగ్గరికి వచ్చి ఇవి మీరు స్వీకరిస్తే ఇది మీకు ప్రస్తుతం కష్టమే. ఆ కష్టమే చేయలేమని అనేస్తున్నారు. ఎందుకు కష్టం అనిపిస్తుంది? ఈ నియమాలు మార్చుకోలేరు కాబట్టి, దానికి బానిస అయ్యారు కాబట్టి. అది మీకు ప్రప్రథమంలో దాని యొక్క బాల్యం మీకు తెలియకుండా పోయింది కాబట్టి యవ్వనంలో ఉన్నప్పుడు అనుభవిస్తారు. మీ యవ్వన వయసు అన్నాడు ఉంటుందండి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు, పోనీ 60 సంవత్సరాలు, అంతే కదా. ఒక 40 సంవత్సరాలు మీకు యవ్వనం ఉంటుందండి. 40 సంవత్సరాల తర్వాత ఇవన్నీ ఉడికిపోతాయి. ఈ కర్మేంద్రియాలు కానీ ఈ శరీర సౌష్ఠం కానీ అన్ని ఉడికిపోతాయి. అప్పుడు మీరు బాహ్య సుఖాల వైపు కానీ ప్రకృతి ఆకర్షణలు కానీ మీ ఆత్మ ఇంద్రియ సుఖముల ద్వారా అనుభవించాలని కానీ ఎంత ప్రయత్నం చేసినా ఇవన్నీ సహకరించవు. అప్పుడు మీకు యవ్వనంలో ఉన్నప్పుడు మీరు ఏ ఏ విధానాలతో మీరు కర్మలు చేసుకుంటూ వచ్చారో అవన్నీ కూడా మీకు వృద్ధాప్యములను బాధించడం ప్రారంభిస్తాయి. ఇంకా అప్పుడు అనుభవించండి. అప్పుడు చాలా బాగుంటుంది. అదే యవ్వనావస్థలో 18 సంవత్సరంలో మీకు అడుగు పెట్టిన తర్వాత పరమాత్మ గుణకర్మ స్వభావములను పట్టుకొని ఈ నియమములతోటి ఈ ఆచార సాంప్రదాయములతోటి, పరమాత్మ యొక్క ఆచార సాంప్రదాయాలు అండి, మళ్ళీ ఆధ్యాత్మిక సంస్థల ఆచార సాంప్రదాయాలు కావు, పరమాత్మ విధించినటువంటి వేద విహితమైనటువంటి కర్మలతోటి పంచయజ్ఞములతోటి మీ జీవన విజయాన్ని ఒక క్లచస్లో బిగించుకొని దాని ప్రమాణములతో మీ జీవనయాత్ర సాగిస్తే 60 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు దీని ప్రభావం మీకు కనబడుతుంది. అప్పటికే కాదు, జన్మల వరకు కూడా మీది ఈ ప్రభావం తీసుకుపోతుంది. అనేక జన్మలకి ప్రభావం మీకు వస్తుంది. అక్కడ ఇంద్రియ సుఖాలను అనుభవించాలని మీ ఆత్మ పరమాత్మ ప్రసాదించినటువంటి కర్మేంద్రియములతోటి ఈ జ్ఞానేంద్రియాలతోటి ప్రకృతికి ఆకర్షణలకి వశమయ్యి ఇంద్రియ సుఖాలకి మీరు అటు పక్కన మొగ్గితే, అటు పక్కన వెళ్ళిపోతే అపారమైన మీరు ఎన్ని అనుభవించాలో అన్ని అనుభవించవచ్చు. దట్ డ్యూరేషన్ పీరియడ్ ఎంత? అప్ టు 60 ఆ తర్వాత లేదు. అది ఎంచేత ఇవన్నీ ఉడికిపోతాయి. కళ్ళు కనబడపోతాయి, పళ్ళు ఊడిపోతాయి, చెవులు సరిగ్గా వినబడవు, కళ్ళు కనబడవు, ఈ కాళ్ళు చేతితో సహకరించవు, బెడ్ రెడీనే. అప్పుడు అనుభవించండి ఇంద్రియ సుఖాలని, ఈ ప్రకృతిని అనుభవించండి. ఆత్మలో కోరికలు ఉండిపోతాయి అనుభవించాలని, కానీ శరీరం సహకరించదు. అలా గుడ్లు అప్పగించుకొని చూడటమే, గుడ్లు అప్పగించుకొని చూడటమే, అంతమించి ఇంకేమీ చేయలేవు. అదే పరమాత్మ యొక్క నియమములతోటి అష్టాంగ యోగాంగ సాధనతోటి ప్రాణాయామముతోటి ధారణ ధ్యాన సమాధులతోటి అస్థేయము అహింస ఇలాంటి దివ్య గుణములతోటి మీరు జీవనయాత్ర సాగిస్తే 60 కర్మ 100 సంవత్సరాల వరకు చక్కగా జీవిస్తారు, ఆనందంగా జీవిస్తారు. దీని యొక్క ఫలము మీకు రాబోయే జన్మలకు కూడా మీకు అనుగ్రహించి ప్రసాదిస్తుంటుంటాడు పరమాత్మ. అదండి ఈ మంత్రం చెప్తుంది. పరమేశ్వరుడు కృప కలగాలి అనేటట్లయితే యవ్వనంలో అడుగు పెట్టిన క్షణము నుంచి కూడా ఆయన విధులని నియమములను శాస్త్రములను పాటించండి. ఏమండో ఇన్ని సంవత్సరాలు అయిపోయండి, ఇప్పుడు 40+ వచ్చేసాము, 50+ వచ్చేసామండి, 60+ వచ్చేసామండి, ఇవన్నీ మాకు ఎలాగండి ఇప్పుడు సాధన చేస్తే? ఏమి చింతించొద్దు, ఏమి చింతించకండి. ఓకే, వదిలిపెట్టండి. ఇప్పుడు ఇంతవరకు మీకు సంస్కారాల రూపంలో ఏవైతే ఉన్నావో అవన్నీ తక్షణమే అంతే. సౌహృదర్చనమేవ కుర్యద్బాహర్చనం. ఈ బాహ్యంగా మీరు చేసేటువంటి అన్ని కూడా విడిచిపెట్టేసేయండి. ఈ హృదయములో ఆ పరమేశ్వరుని యొక్క గుణములను, కర్తవ్యములను, లక్షణములను, శాసనములను, నియమములను ధారణ చెయ్యండి. ఏం చేయటం కష్టమా?
కష్టమా చేయటము? ఏం తక్కువ మీకు? ఇంద్రియాలు ఉన్నాయి కదా, కాళ్ళు చేతులు ఇంకా ఆడుతున్నాయి కదా, కళ్ళు చూస్తున్నాం కదా, చెవులు వింటున్నాం కదా, ఇంకాను మాటలు వస్తున్నాయి కదా, మాట్లాడుతున్నాము కదా. మరి ఆచరించడానికి ఇంకేం లోపం మీకు? మీ సంస్కారం లోపం, మీ అలవాట్ల లోపం. ఎంతవరకు అవి అలవర్చుకున్నారు కదా, అవి వదిలిపెట్టడానికి భయం. వదిలిపెట్టండి. ఎందుకు వదిలిపెట్టాలి? మీకు పరాంతకాల ముక్తి కావాలి. ఇది లక్ష్యం అన్నమాట, ఇది గమ్యం అన్నమాట. ఆ పరాంతకాల ముక్తికి వెళ్ళడానికి కావలసినటువంటి లక్షణములు ఏమైతున్నావో ఆ లక్షణములను మీరు అలవర్చుకోవాలి. ఆ లక్షణాలు ఏమిటంట? ఏమీ లేదు, సార్వమూలతమే, అంతమించి ఇంకేమన్నవి పరమాత్మ యొక్క గుణాలే. ఇప్పుడు అలవర్చుకోండి. కష్టమా? సత్యం మాట్లాడడం కష్టమండి మీకు? హింస చేయకపోవడం కష్టమండి మీకు? చెప్పండి. దొంగతనం చేయడం కష్టమా? మానేయండి. ఇలాంటి గుణాలు మానేయండి. అది ఆ తగ్గ కూర్చొని ప్రాణాయామం చేయండి. ఏమంటే ఇప్పుడు 60 సంవత్సరాల వయసు వచ్చింది, నేనేం ప్రాణాయామం చేస్తానండి? ఇంకా 70 సంవత్సరాలు వచ్చాయి, నువ్వు ప్రాణాయామం చేయడం మానే. ప్రశాంతంగా కూర్చో, చక్కగా కూర్చో. శ్వాస తీసుకుంటున్నావు, మనసులోనే ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం అనంత తేజోమయము, దాన్ని గుర్తుపెట్టుకో. ఆ ప్రకాశ మండలాన్ని గుర్తు తెచ్చుకో. ఈ మనోఫలకం మీద ఇది వే ఆఫ్ డివైనిటీ. తెచ్చుకొని శ్వాస ప్రశ్వాసాలు పీలుస్తున్నాం కదా, ఆ శ్వాస ప్రశ్వాసాలు తీసుకునేటప్పుడు ఏ మంత్రంలో అవసరం లేదండి, ఏ మంత్రం చదవద్దు మీరు. 70 వచ్చేసినది, ఇంక నేనేం చదువుతానండి, నాకేం వచ్చినండి. వచ్చినప్పుడు చూస్తుంటే కంఠస్థ అయిపోయింది అనుకుంటాను, ఆ తర్వాత కూర్చుంటే మర్చిపోతున్నాను. అప్పుడు ఎలా చదువుతాను? ఏమీ వద్దు. 70 సంవత్సరాలు దాటేసింది, 60 దాటేసింది, మాకు రావు, అయ్యో మాకు చదువులు కూడా లేవండి, మేము చదవలేమని అంటారు. మంచిది, వదిలిపెట్టండి. భగవంతుని స్మృతికి చదువులు అవసరం లేదండి. మరి ఏం కావాలి? ప్రశాంతంగా కూర్చొని శ్వాస ప్రశ్వాసలు జరుపుతున్నప్పుడు ఆ శ్వాస మీద గమనం పెట్టి లోపలికి పోయే శ్వాసలో ఓం, బయటికి పోయే శ్వాసలో ఓం. ఈ కళ్ళని, ఈ వే ఆఫ్ డివైనిటీ, ఈ యొక్క ముఖద్వారం దగ్గర దృష్టిని కేంద్రీకరించుకోండి. అంతే. ఓం స్మర చేయండి చాలు. మీకు చదువులేనటువంటి వారికి, వయసు ఉడిగినటువంటి వారికి ఇది సరిపోతుంది. మాకు వయసు ఉంది, మేము చేస్తాము అంటే రండి, ప్రాణకర్మలకు రండి. వాడికి వచ్చేది అది, మీకు వచ్చేది అది. ఈ బీజాలు పడిపోతాయి. ఈ విధముగా మీ జీవన విధానం సత్య మార్గములో, సన్మార్గములో, వైదిక విధాన విహిత కర్మలతోటి సాగిపోతే అబ్బో మీ జీవితం ధన్యము. ధన్యమే. ఇలాంటి వారి మీద పరమాత్మ యొక్క కృప కలుగుతుందండి. అంతేగాని దేవుడా 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 అని చెప్పేసి మీరు కార్యక్రమాలు చేసేసుకుంటూ ఆ గంట సేపు ఆ పూజా మందిరంలో కూర్చొని బయటకు వచ్చేసేసి మన ఈర్ష్యాద్వేషాలతోటి కీర్తి, గౌరవం, మర్యాదలు అందరి దగ్గర నుంచి పొగడడాలు, పొగిడింప చేయించుకోవడాలు, గొప్పలతోటి ధన సంపాదన వికర్మలు చేసుకుంటూ వస్తుంటే ఆ దేవుడు మీ మీద ఎలా కృప చూపిస్తాడండి? చెప్పండి. దేవుడి దాకా ఎందుకండి మహాశైలారా? మీ నాన్నే ఉన్నారు అనుకోండి, మీ ఇంట్లో మీ తండ్రి ఉన్నాడు అనుకోండి, ఇక్కడ అది కూడా చెప్పాడు, అది కూడా ఉదాహరణగా చెప్పాడు పరమేశ్వరుడు. మరి మీ తండ్రి ఇంట్లో ఉన్నాడు అనుకోండి, మీ తండ్రి గారికి మీ ఆస్తి ఉంది, బాగా కోట్ల కొద్ది ఆస్తి ఉంది, సంతానం ఒక 4 పిల్లలు. ఎవడైనా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ తండ్రి ఏం చేస్తాడు? మనకు అందరికీ తెలిసిందే కదా. ఎక్కడో రూల్ అక్కడో రూల్ ఉంటుందా? ఎక్కడైనా రూలే. కాబట్టి నా ప్రియ ఆత్మబంధువులు, ప్రేక్షక మహాశయులు, పరమాత్మిక గుణములను స్వీకరించండి, పరమాత్మక కర్తవ్యములను స్వీకరించండి, అవి పాలన చేయండి. అలాగ పాలన చేస్తే జీవాత్మ కర్మల పరిపాకము ఎలాగా? పరమేశ్వర కృప లేకుండా జరగదు. మరి పరమేశ్వర కృప కలగాలని ఇట్లయితే ఆయన చెప్పిన ప్రకారంగా మీ జీవనయాత్ర నడుచుకోవాలి. అలా నడుచుకుంటుందా? పరీక్షించండి. ఇప్పుడు పరిశీలించండి. ఉదయం మంచం మీద నుంచి లేచిన వెంటనే కాళ్ళు కింద పెట్టకుండా మంచం మీద కూర్చొని ఒక్కసారి పరమాత్మని స్మృతి చేసుకోవాలి. నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ 20లో ఒక ఫ్రెండ్ నాకు ఒక చెప్పాడండి, కరుణామూర్తికి సర్వేశ్వర చిత్తము సర్వకాల సర్వావస్థ చంద్రుని యొక్క పాదాల చంద్రుని లగ్నమై అచంచలమైన భక్తితో కూడి ఉంటాను గ్రహింపము పరమదయానిది ప్రాతకాలం అని చెప్పేసి నాకు చెప్పుకుంటూ వచ్చాడు.
ఇది చాలా బాగుందని చెప్పి కనస పెట్టుకున్నాను, అది చదువుకుంటున్నాను. ఆ తర్వాత ఈ మార్గాల్లోనికి ఆధ్యాత్మిక మార్గం రావడము, ఇక్కడ ఇవన్నీ తెలుసుకోవడంతో అబ్బా ఎంత అద్భుతమైన విషయము, ఏ జ్ఞానం లేకుండానే ఆ చిన్న వయసులోనే నాకు పరమేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించడే, కాళ్ళు కింద పెట్టకుండానే మంచం మీద లేచి లేవగానే ఆ కళ్ళు కూడా తెరవకుండానే అలా లేచిపోయి కూర్చొని ఇప్పటికీ చదువుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని కూడా అడిగాను. ఆ తర్వాత గాయత్రి మంత్రం అర్థం, అబ్బాయి ఎంత అద్భుతమైన అర్థం ఉంది గాయత్రి మంత్రంలో. ఆ మంత్రం చదువుకుంటే అర్థం తెలియకపోతే ఆ భావాన్ని తెలుగులో మనం అందరూ చెప్పుకుంటున్నాం కదా, ఆ భావాన్ని ఆ అర్థాన్ని ఒకసారి మళ్ళీ మనసులో స్మృతి చేసుకుంటే ఎంత మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఆ తర్వాత కాళ్ళు కింద పెట్టి అమ్మ భూమాత మనకి తల్లి అండి, మీకు తెలిసినో తెలీదు, భూమి మనకి తల్లి. భూమాత అనేస్తున్నాం కదా, మన భూమి ఎలాగ తల్లి అయిందండి? ప్రళయమైన తర్వాత ఈ పంచతత్వములు కూడా విలీనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం భూమి మీదకి జన్మించాలి. పరమాత్మ ఆత్మలన్నీ ఉంటాయి. పరమాత్మ దగ్గర ఏకదేశీ అయి ఆత్మలన్నీ ఉంటే, పరమాత్మ వ్యాపకత్వంతో ఉంటే, ఈ ప్రకృతి అంతా కూడా సూక్ష్మ పరమాణు రూపంలో ఉంటున్నప్పుడు, ఆయన సంయోగ పదార్థముల చేత రచించినప్పుడు ఈ భూమాత తల్లి మనల్ని తన గర్భంలో దాచుకొని ఈ శరీరాన్ని తయారు చేస్తుందండి. దీని మంత్రంలో కూడా నేను చెప్పాను అక్కడ, ఈ భూమాత మనకి తల్లి, అందుకే భూదేవి భూమాత అని అంటూ ఉంటాం. అలాంటి భూమాత మీద మనం కాళ్ళు పెడుతున్నాం, ఆ తల్లి మీద, ఆ తల్లికి నమస్కరించాలి. సూర్యుడు పరమాత్మ, మళ్ళీ సూర్యుడు కూడా ఎవరు? పరమాత్మయే. పరమాత్మ శక్తియే సూర్యుని ద్వారా మనకు వస్తున్నది, వెలుగు వస్తున్నది, పరమాత్మను చూస్తున్నాం. అంటే నిత్యమో పరమాత్మను చూస్తున్నామండి మనం. మరి పరమాత్మ సాక్షాత్కారం ఇది ఎక్కడి నుంచి వచ్చేసి అర్థం కావటం లేదు. పరమాత్మ సాక్షాత్కారం ఏమిటండి? ఈ ప్రకాశమే పరమాత్మ అయితే, నత్ర సూర్య భాతో న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతో యమగ్ని తామేవ భాంత మరిభాతి సర్వం. ఆ పరమాత్మకి ఒరే అబ్బాయిలారా, ఈ సూర్యుడు కానీ, ఈ చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ ఇవేమి నన్ను ప్రకాశింపు చేయి జాలవరా, నా యొక్క శక్తియే, నా ద్వారా అవన్నీ ప్రకాశితమవుతున్నవి, నేనే వాటి ద్వారా అంతా ప్రకాశింపజేయిస్తున్నాను. అంటే ప్రకాశం ఆయనే కదండి, మరి నిజంగా చూస్తున్నాం కదండి. మరి ఇంకా పరమాత్మ సాక్షాత్కారం ఏంటండి? నిత్యము పరమాత్మను చూస్తున్నాం మనం. దీనిని చక్కగా మన భాషలో శ్రీకృష్ణ వారు మళ్ళీ చెప్పుకుంటూ వచ్చారు, ఆదిత్యగతం తేజో జగద్భాసేతే కలమని. సూర్యుని యొక్క శక్తి నేనే అని మళ్ళీ అక్కడ ఆయన కూడా చెప్పారు, ఆ పరమాత్మదేని. కాబట్టి అలాంటి సూర్యుడు మనకి తండ్రి. మనం అందరం తెలుసో తెలియక కానీ సూర్యుడిగా కూర్చొని సూర్య భాగాన్ని దండం పెట్టుకుంటున్నాం. కానీ మనమైతే తెలుసుకున్నాం కదా, ఆ సూర్య భాగంలో ఎవరు? పరమాత్మ, ఆయన తండ్రి, భూమి మనకి తల్లి, అంతే. కాబట్టి ఇవి నేర్చుకొని ఇలాగ మీ జీవన విధానం సాగించండి. అప్పుడు పరమాత్మ కృప కటాక్షము సర్వ విధాల సర్వత్రా ఎప్పుడు మన మీద ఉంటుంది. అది మంత్రం. 7:20 అయిపోతుంది. మేము ఇవాళ యజ్ఞానికి వెళ్ళిపోవాలి. ప్రతిసారి మంగళవారం అనుకున్నాం కదండి. మన కార్తీక సోమవారం యజ్ఞం చేస్తాం. మంగళవారం కాదండి, సోమవారం పెట్టుకుందని చెప్పేసి కొంతమంది పరివారం అందరూ చెప్తుంటే ఈ వాటికి మార్చాం. ప్రతి సోమవారం యజ్ఞం, కాబట్టి యజ్ఞానికి వెళ్తున్నాము. సుబ్బయ్య గారు, ఏం సార్? యజ్ఞం ఉంది, యజ్ఞానికి వెళ్తున్నాం. అదండి ఈ మంత్రానికి అర్థము. రేపు ఇంకో మంత్రం చెప్పుకుందాం. ఓం జౌ శాంతి, ఓం అంతరిక్షం శాంతి, ఓం పృథివీ శాంతి, ఓం ఆపః శాంతి, ఓం ఓషధయః శాంతి, ఓం వనస్పతయః శాంతి, ఓం విశ్వే దేవాః శాంతి, ఓం బ్రహ్మ శాంతి, ఓం సర్వేఘం శాంతి, ఓం శాంతిరేవ శాంతి, ఓం శామా శాంతిరేధి, ఓం శాంతి శాంతి శాంతి.